నమస్తే. ఏదైతే ఎడతెరిపి లేని కొడుతున్నటువంటి వర్షాల ప్రభావంగా కామారెడ్డిలో వరద బీభత్సం సృష్టిస్తా ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా NH44కి గండిపడి NH44 కింది నుండి వాటర్ పెద్ద ఎత్తున కూడా ఒక సముద్రంలా మారిపోయి ఆ ప్రవాహం మొత్తం అటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలోకి వెళ్తా ఉంది. అసలు వాటర్ వస్తా ఉంటే భయాందోళనకు గురి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, కామారెడ్డి వాసులంతా భయాందోళనకు గురి. అసలు ఇంకా రెస్క్యూ టీం రాలేదు. రెస్క్యూ టీం కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఎవరు కూడా మమ్మల్ని రక్షించడానికి అసలు రావట్లేదు. మా పరిస్థితి ఏంది అని చెప్పేసి భయాందోళనతో, భయంతో చనిపోతామని చెప్పి బిక్కుమంటూ ఇటు ఏరియా ఎమ్మెల్యే కావచ్చు, అలాగే రెస్క్యూ టీం సంబంధించినటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అధికారి అయినటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి నాగిరెడ్డికి ఫోన్ కాల్ చేయగా దానికి సంబంధించి అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే షటప్, నోరు మూర్చుకోండి, యూజ్లెస్ ఫెలోస్ అంటూ ఫోన్ పెట్టేసిన పరిస్థితి. అంటే వీళ్ళు ఏదైతే దీనికి సంబంధించిన ప్రజల కోసం పనిచేసే వ్యక్తులా, లేకపోతే ఏదైనా పార్టీ కోసం కావచ్చు, లేకపోతే అంటే వరదల్లో చనిపోయినా సరే అంటే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇవి బృందాలు రెస్క్యూ టీమ్ అనేది ఎందుకు పనిచేయాలి? ప్రజల్లో ఏదైతే నదీ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా నీళ్ళలో చిక్కున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యుత్ షాక్ తో చనిపోయిన ఏదైతే విద్యుత్ షాక్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా రెస్క్యూ టీం ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కాపాడే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏదైనా బాంబు లాంటివి పెట్టినప్పుడు అక్కడ బ్లాస్ట్ జరగకుండా ప్రజల జీవితాలను కాపాడాలి. కాబట్టి ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజల సర్వెంట్లు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఏదో ఆఫీసులలో కూర్చుండి, లేకపోతే వీళ్ళ యొక్క రూమ్లలో ఏసీ రూమ్లలో పడుకొని లేదు షటప్, నోరు మూసుకో, యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి పెట్టేయడానికి నేను ఒక ఐపీఎస్ అధికారిగా నాగిరెడ్డి గారు మిమ్మల్ని ఐపీఎస్ అధికారిగా వాళ్ళు నియమించింది అందుక అంటే ప్రభుత్వాల కోసం కొమ్ము వేయడానికి, లేకపోతే నువ్వు ఒక పార్టీ వ్యక్తివా, లేకపోతే నువ్వు ఏదైనా లేకపోతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయని నువ్వు ఒక ఉగ్రవాదివా? నిజంగా ప్రజల కోసం ప్రజల సర్వెంట్ గా మాత్రమే పనిచేయాలంటే షటప్, నోరు మూసుకో అంటే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు నువ్వు? అంటే రెస్క్యూ టీం అక్కడ భయపడి భయాందోళన, లేకపోతే నీ ఇంటికి వచ్చి భోజనం చేయాలనుకున్నారు, లేకపోతే నీ ఇంట్లో స్థావరం అడిగిరా, వచ్చి మీ ఇంట్లో పడుకుంటాం సార్, మీ ఇంట్లో షెటర్ ఏమని చెప్పి అడిగిరా? బాధలో ఉన్నారు, వరదలు వస్తూ ఉన్నాయి కాలనీలోకి, ఇంట్లో ఆస్తి నష్టం జరుగుతూ ఉంది, దీనికి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అక్కడ నీళ్ళు వస్తున్నప్పుడు నీళ్ళతో పాటు ఏదైనా పాములు కావచ్చు మన వచ్చి ప్రమాదం ఉంటది. ఆ వాటర్ వచ్చినప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఏదైతే విద్యుత్ షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఫస్ట్ మమ్మల్ని అక్కడి నుంచి రెస్క్యూ టీం వచ్చి కాపాడి మమ్మల్ని సురక్షిత ప్రదేశాలకు కావచ్చు, లేకపోతే ఎత్తు ప్రదేశాలకు, ఎక్కడైతే వాటర్ రాని ప్రదేశాలకు చేరవేసే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఏదైనా షెల్టర్ ఇచ్చి ఏర్పాటు చేయాలి. కానీ ఫోన్ చేసే షటప్, నోరు మోసుకో, యూజెస్ ఫుల్ అంటే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు నువ్వు? నిన్న షెల్టర్ ఏమన్నా అడిగిరా, లేకపోతే నీ ఇంటికి వచ్చి తిండి పెట్టండి, నాకు కాపాడు, నువ్వే అసలు మాకు దారి చూపెట్టాలి, నీ ఇంట్లో వచ్చి మేము పడుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పిరా? ఖచ్చితంగా ఏదైతే సర్వెంట్లు, ఏదైతే ప్రజల సొమ్ముతో మీకు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలు కడుతున్నటువంటి పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలు పడుతున్నటువంటి ఇంటి పన్నులు కావచ్చు, కరెంటు బిల్లులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలు వేస్తున్నటువంటి ఏదైతే చెమట ద్వారా సంపాదిస్తున్న సొమ్మును మీరు గుంజుకొని ప్రభుత్వాలు దోచుకొని ఆ ప్రభుత్వాలు మీకు శాలరీస్ ఇస్తా ఉన్నాయి. మీరు ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి, ప్రజల సర్వెంట్లు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయం మీద ఉంటే ఈ అధికారి నాగిరెడ్డి యొక్క దీనికి సంబంధించిన పరిస్థితి ఇలా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి కూడా అయితే కామారెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేశారు, మమ్మల్ని కాపాడండి అంటూ. అంటే వరదలు చిక్కుకుపోయారు ప్రజలంతా కాబట్టి ఆవేదన ఉంటది, కోపం వస్తే భరించిన వాడే ప్రజా లీడర్. భరించాలి, రా అంటారు, ఏదైనా అంటారు అంటే భరించాలి. ఇంకా రాలేడు మా ఏరియాకి, మమ్మల్ని కాపాడడానికి మేము కదా గెలిపించుకుంది అని కొంచెం ప్రజలు మాట్లాడే ప్రయత్నం చేయగా లకారంతో తిడుతూ ఏదైతే కాటిపల్లి వెంకటరమణారెడ్డి యొక్క పిఏనో లేకపోతే అతని అనుచరుకో ఫోన్ చేస్తే లకారంతో తిడుతూ ప్రజల్ని మీరెవరు, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, లా కొడుకా అంటూ కూడా ఇటువంటి పదాలు వాడిన పరిస్థితి. అంటే ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, వాళ్ళు ఎందుకు గెలిపించుకున్నారు, సమస్యలు వస్తే సాల్వ్ చేస్తావని చెప్పేసి, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటావని చెప్పేసి, మాకు ఇట్లాంటి వరదల పరిస్థితులలో మా ఎమ్మెల్యే కనీసం మా ఏరియాకి వచ్చి మాట్లాడకపోయేటప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ లో వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకోవడానికో లేకపోతే వచ్చి మా సంకలనో తలబెట్టి మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి వాళ్ళని వేడుకున్నావు కదా, మనల్ని ఓటేస్తే మీ జీవితాలు మార్చేస్తాం, లేకపోతే మీకు తినడానికి తిండి ఎక్కువగా ఇస్తాం, లేకపోతే ఉండడానికి షెల్టర్ ఏర్పాటు చేస్తాం, మీకు ఏదైనా జాబులు లాంటివి ఇప్పించే ప్రయత్నం చేస్తాను, ఎమ్మెల్యేగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడి ఇప్పుడు గెలిచావు కదా, గెలిచినప్పుడు ఆ ప్రజల కోసం నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంటది కదా, ప్రజల కోసమే గెలిచావు కదా, ప్రజల వల్లనే గెలిచావు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం పని చేయాలి. దీని పట్ల అసలు ఈ విషయం తెలుసుకొని కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఎవరైతే ఆ వ్యక్తి లకారంతో తిట్టాడో ప్రజల్ని ఖచ్చితంగా క్షమాపణ చెప్పమని అడగాల్సింది. ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఎంత ఆవేదనతో ఉంటే ఆ కోపం వస్తుంది, వాళ్ళు ఏదైతే పెద్ద వరదలు వస్తూ ఉంటే వాళ్ళ ఎన్నో 20-30 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి వరదలు వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి
వాళ్ళు తినే పదార్థాల్లో కావచ్చు, వేసుకునే దుస్తుల విషయంలో కావచ్చు, లోపలికి వచ్చి వాటర్ చేరుతా ఉంటే వాళ్ళు బిల్డింగ్ల పైకి ఎక్కి కావచ్చు, కొందరు చెట్ల పైకి అంటే బాగులో కొట్టుకుపోతా ఉంటే కూడా కొందరు చెట్ల పైకి ఎక్కి వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటా ఉంటే ఫోన్ చేసి మాకు సహాయం చేయండి అన్నందుకు ఒక ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి ఏమో షటాప్ నోరు మూసుకో రాసుకెళ్ళని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మరి ఇతను ప్రజల కోసం పనిచేస్తున్నాడో లేకపోతే ఎవరి కోసం పనిచేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. మరి ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వాలు ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది? ఇటువంటి వాళ్ళని పని చేయడం చేత కాకపోతే, లేకపోతే ప్రజల కోసం పనిచేయడం ఇష్టం లేకపోతే ఇటువంటి వాళ్ళని పక్కన జరిపి ప్రజల కోసం పనిచేసే వాళ్ళని రెస్క్యూ టీమ్ అనేది ఏంటంటే ఎటువంటి ఆపదల్లో ఉన్నా రక్షించడానికి తొందరగా ముందుండాలి. ఇప్పుడు వరదల్లో ప్రజలు కొట్టుకుపోతా ఉంటే పడవలు తీసుకొచ్చి కాపాడే ప్రయత్నమో, లేకపోతే ఏదైతే దీనికి సంబంధించి ఆహార పదార్థాలు వాళ్ళకి పంపించే ప్రయత్నం ఇట్లాంటివి చేయాలి. లేకపోతే కొన్ని హెలికాప్టర్ తీసుకొచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి. ఇటువంటివి చేయాలి. కానీ అక్కడ అసలు మమ్మల్ని కాపాడాలని అన్నందుకు, ఏదో మీ ఇంట్లోకి వచ్చి స్థావరం అడిగినందుకు, మీ ఇంటికి వచ్చి తిండి పెట్టండి, మీరే మాకు ఇల్లు ఇవ్వండి, మీ ఇంట్లోనే పడుకుంటాం అన్నట్టుగా కూడా అలా రాసుకెళ్ళాలని మాట్లాడే వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళపైన శిక్ష విధించాలి. ఖచ్చితంగా వాళ్ళను విధులను తొలగించి వేరే ఐఏఎస్ అధికారిని కూడా అందులో నియమించాలి. అలాగే ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ప్రజల ద్వారా గెలిచారు కాబట్టి, ప్రజల కోసం ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల కోసం పనిచేయడానికి మాత్రమే ఉండాలి. ఇటువంటి మాట్లాడకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇలా మీరు మాట్లాడరు అంటే వాళ్ళకి ఆపద ఉన్నప్పుడు, వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు మీరు పట్టించుకోకపోవడం, వాళ్ళ సమస్యని పక్కకు పెట్టి వాళ్ళను ఇష్టానురీతిగా మాట్లాడితే, లకారంతో అది ఇది అని తిడితే వాళ్ళు నెక్స్ట్ మీ ప్రభుత్వం కావచ్చు మిమ్మల్ని మళ్ళీ అక్కడ రాజకీయ జీవితం లేకుండా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఐపీఎస్ అధికారులైనా ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడానికే ఉండాలి. ఎవరు కూడా ఆపదలు ఉన్నప్పుడు పార్టీలను చూడకుండా, వ్యక్తులను చూడకుండా, ఇతను ఆ పార్టీ ఇతను ఈ పార్టీ అని చూడకుండా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటువంటివి ఎప్పుడు చేయకుండా, ఇటువంటి చేసిన వాళ్ళకి పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి.